దీనికి మనకి ఎగ్ వేయకపోతే కనుక మనం పాలు వేసుకోవాలి మయోనైస్కి, మంచి చిక్కటి పాలు. దాంతోపాటు తందూరి మనం ఈరోజు చేస్తుంది చిన్న షాప్ పెట్టుకున్నాను అంది కదా, స్నాక్ షాపు. ప్లెయిన్ మయోనైస్ కన్నా కొంచెం ఏదైనా ఫ్లేవర్ ఉన్న మయోనైస్ అయితే చాలా బాగుంటుంది. అందుకే తందూరి మయోనైస్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. వెజ్ స్నాక్ అయినా నాన్ వెజ్ స్నాక్ అయినా చాలా బాగుంటుంది అనమాట. ముఖ్యంగా పిల్లలు అయితే ఎక్కువ తింటూ ఉంటారు. అయితే మయోనైస్ టేస్ట్ చాలా బాగుంటుంది, తింటూ ఉంటే కమ్మగా లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది. బర్గర్తో అయినా, స్నాక్తో అయినా, వెజ్తో అయినా, నాన్ వెజ్తో అయినా బాగుంటుంది. సో మరి కావాల్సిన పదార్థాలు ఇక్కడ పెట్టుకున్నాను. మనకి ఆయిల్ కూడా కావాలి. మయోనైస్ కోసం తీసుకునే పాలు టెట్రా ప్యాక్ మిల్క్ తీసుకోవాలి. అవి స్టేబుల్గా ఉంటాయి అనమాట, వెంటనే పగిలిపోవు. అదే ఇంట్లో రెగ్యులర్ పాలు అనుకోండి తొందరగా పగిలిపోతాయి అండ్ మయోనైస్ అంత థిక్గా రాదు. సో మయోనైస్ కోసం మనం వెజ్ మయోనైస్ చేయాలి అనుకుంటే కనుక టెట్రా మిల్క్ తీసుకుంటే బాగుంటుంది. అయితే కొలత ఉంటుంది దీనికి, ఎంత పడితే అంత పాలు, ఎంత పడితే అంత ఆయిల్ వేయకూడదు. ఇప్పుడు 1 కప్పు నేను పాలు తీసుకున్నాను, టెట్రా మిల్క్ తీసుకున్నాను. టెట్రా మిల్క్ అంటే చాలామందికి తెలుసో లేదో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనకి దొరుకుతున్నాయి అన్నమాట. మనకి ఫ్రిడ్జ్ లేదు, ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్ళాము, పొద్దున్నే మనం యాత్రలకు వెళ్తూ ఉంటాము, లేదా ఎక్కడికైనా పిక్నిక్ అలా వెళ్తూ ఉంటాం. అక్కడ ఈవినింగ్ టైం మనము స్టవ్ పెట్టుకొని పాలు కాల్చుకోవాలనుకుంటాం అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే టెట్రా ప్యాక్ తీసుకెళ్తే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవి ప్యాక్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ డేకి పాడైపోతాయి, కానీ ఓపెన్ చేయకపోతే 6 months వరకు టెట్రా ప్యాక్స్ మన దగ్గర అలా పెట్టుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే రోజు ఇంట్లో పాలు ఎప్పుడు ఉంటాయి. ఇన్ కేస్ నేను ఎప్పుడైనా ఇలా షూట్కి వచ్చినప్పుడు, ఇంట్లో నేను లేనప్పుడు, అత్తమ్మకి సడన్గా పాలు కావాలన్నా, పిల్లలకి కావాలన్నా అప్పుడు 1-2 ప్యాకెట్లు అయితే ఇంట్లో ఎప్పుడు సేఫ్గా పెట్టుంటాం అనమాట. ఎమర్జెన్సీగా మిల్క్ కావాలి అంటే అప్పటికప్పుడు దొరకవనుకోండి, ఒక టెట్రా ప్యాక్ ఉందనుకోండి, అప్పటికప్పుడు మిల్క్ అవి పాడవ్వవు కాబట్టి 6 months అలా ఉంటాయి కాబట్టి యూస్ చేస్తాను. బట్ ఇంట్లో రెగ్యులర్గా అయితే టెట్రా మిల్క్ నేను యూస్ చేయను. ఇలా మయోనైస్ చేసుకోవాలి అనుకుంటే మనకి టెట్రా మిల్క్ ప్యాక్ ఉండాల్సిందే. టెట్రా మిల్క్ ప్యాకెట్స్ మనం రూమ్ టెంపరేచర్లోనే పెడతాం. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఆల్రెడీ ఇవి కాచిన పాలే ఉంటాయి టెట్రా మిల్క్లో. టెట్రా మిల్క్ ప్యాకెట్స్ తీసుకొని పాలు బయటికి తీసిన తర్వాత చల్లగా చేసుకోవాలి అన్నమాట. ఈ పాలు చాలా చల్లగా ఉన్నాయి. చిల్ చేసుకున్న మిల్క్ని ఈ బౌల్లో వేస్తున్నాను చూడండి. 1 కప్పు పాలు. టెట్రా మిల్క్తో కాఫీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. 1 కప్పు పాలు వేసుకుంటే 2 కప్పుల ఆయిల్ వేసుకోవాలి. అయితే మయోనైస్ చేసేటప్పుడు యూస్ చేసే ఆయిల్ ఎప్పుడైనా మంచి క్వాలిటీ ఆయిల్ ఉండాలి. సన్ఫ్లవర్ ఆయిల్ అనుకోండి, మీకు స్మెల్ ఏం తెలియదు. అదే పల్లి నూనె, నువ్వుల నూనె, ఆవాల నూనె తీసుకున్నారనుకోండి, మనం దగ్గరికి రాగానే ఆ స్మెల్ మనకి తెలుస్తుంది. ఆ ఆయిల్స్తో చేసామనుకోండి మయోనైస్ బాగుండదు. అందుకే సన్ఫ్లవర్ మంచి క్వాలిటీ ఆయిల్ తీసుకుంటేనే ఎప్పుడైనా మయోనైస్ బాగుంటుంది. అది ఎగ్తో చేసిన, పాలతో చేసినా కూడా అది మటుకి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫ్రెష్గా ఓపెన్ చేసిన ప్యాకెట్లో ఆయిల్ వేస్తేనే బాగుంటుంది. ముందుగా కాచిన ఆయిల్, ఆల్రెడీ వడలు వేయించుకున్నది, పిండి వంటలు చేసిన ఆయిల్స్ అలాంటివి యూస్ చేయకూడదు. అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. పాలు 1 బౌల్ వేసాను, తర్వాత ఇంకొక బౌల్ ఆయిల్ వేసాను, ఇప్పుడు ఇంకొక బౌల్ వేస్తున్నా. అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్న కప్తో నేను 1 కప్పు పాలు తీసుకున్నాను, 2 కప్పుల ఆయిల్ తీసుకున్నాను. మీరు ఎంత తీసుకున్నా సరే, ఎంత పాలు తీసుకున్నా దానికి డబల్ ఆయిల్ ఇందులో వేసుకోవాలి మయోనైస్లో. అలాగే ఇందులో కాస్త ఉప్పు, అలాగే కొద్దిగా వెనిగర్, 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదా, హ్యాండ్ బ్లెండర్ని చూడండి గట్టిగా అయింది. ఇది ప్లెయిన్ మయోనైస్ అనమాట. మనం షాప్లో వెజ్ మయోనైస్ అంటాం కదా, ఇది ప్లెయిన్ మయోనైస్. మనం ఇలా షాప్లో నుండి తెచ్చుకుంటాం. స్నాక్ షాప్ ఉన్నా, చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నా కూడా ఇలా ప్లెయిన్గా ఇవ్వకుండా ఏదైనా ఫ్లేవర్స్ యాడ్ చేస్తే కనుక మనకంటూ ఒక మార్క్ ఉంటుంది అనమాట. అరే వాళ్ళ దగ్గర మయోనైస్ చాలా బాగుంటుంది, రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయని చెప్పి మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. బయట తెచ్చుకున్న మయోనైస్ కొంచెం స్వీట్గా ఉంటుంది, వాళ్ళు లైట్గా షుగర్ యాడ్ చేస్తారు అండ్ క్వాలిటీ వాళ్ళు ఎలాంటి ఆయిల్ యూస్ చేస్తారో తెలీదు. అండ్ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ప్రిజర్వేటివ్స్ కూడా కలిపే ఛాన్సెస్ ఉంటాయి. అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం వాడిన మిల్క్, మనం యూస్ చేసిన ఆయిల్ క్వాలిటీ మంచిది కాబట్టి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ట్రై చేయండి. అయితే ఇప్పుడు నేను చూపించినంత ఇంత ఎక్కువ మోతాదులో కాకుండా కొంచెం ట్రై చేయండి. ఫస్ట్ చిన్న బౌల్లో మిల్క్, కొంచెం ఆయిల్ అట్లా వేసి ట్రై చేస్తే ఒకసారి వచ్చింది అనుకోండి మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం వెజ్ మయోనైస్ చేసేసాము.
మీకు తీసి చూపిస్తాను. చూడండి ఎంత థిక్గా చక్కగా ఫ్రెష్గా చేసుకున్న మయోనైస్ అనమాట. కొన్ని రెస్టారెంట్లో డబ్బాలో వేసి అలా పెట్టేస్తారు, ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. కాకపోతే ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా ఇలా బాగుంటుంది అనమాట. వెజ్ మయోనైస్ తయారు చేసేసాం. ఇప్పుడు దీన్ని మనం తందూరి ఫ్లేవర్ మయోనైస్ చేస్తున్నాం అనమాట. మీకు కావాలి అంటే ఇందులో ఏ ఫ్లేవర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇది ప్లెయిన్ మయోనైస్ అనమాట. దీనికి మనం ఏ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ మయోనైస్ అవుతుంది. ఫ్రెష్గా ఇంట్లో ఇప్పుడు మీకు తెలిసిపోయింది కాబట్టి ఎలా చేయాలో అప్పటికప్పుడు కొంచెం చేసుకుంటే సరిపోతుందండి. పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు చికెన్తో పాటు వెజ్ స్నాక్స్తో పాటు చాలా మయోనైస్ తినేస్తూ ఉంటారు. అది పిల్లలకి మంచిది కాదండి. చాలామంది పేరెంట్స్కి తెలియదు, తింటారు కదా టేస్టీగా ఉంది మా బాబు బాగా తింటున్నారు అనుకుంటారు, కానీ ఇందులో టూ మచ్ ఆయిల్ ఉంటుంది. అప్పుడప్పుడు టేస్ట్కి తింటే ఏం పర్వాలేదు, వారంలో 2-3 రోజులు హ్యాపీగా తినండి. కానీ టూ మచ్గా పిల్లలు తింటున్నారు కదా అని మనం ఇచ్చే స్నాక్ కన్నా ఎక్కువ మయోనైస్ ఇవ్వకండి. సో అలాగే ఇందులో కొద్దిగా ఆవ నూనె వేస్తున్నాను. ఆవ నూనె ఎందుకు వేస్తున్నాము అంటే తందూరి ఫ్లేవర్ రావాలి అంటే ఆవాల నూనె పడాల్సిందే. అలాగే ఇందులో తందూరి మసాలా, ఉప్పు ఆల్రెడీ ఉంది, కొద్దిగా కారం వేస్తున్నాను. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కదా, కొన్ని రెస్టారెంట్స్లో వెళ్తే మనకి డిఫరెంట్ కలర్లో మనకి డిప్పింగ్ సాస్ అని ఇస్తూ ఉంటారు. మయోనైస్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేసినవి ఉంటాయి. ఇలాగే రకరకాల ఫ్లేవర్స్ యాడ్ చేస్తారనమాట. ఇందులో ఇంకా కొంచెం మనం వేయాల్సింది ఏంటంటే బ్లాక్ సాల్ట్. ఇప్పుడు మనం చేస్తున్న ఈ రెసిపీ ఎవరికైనా చిన్న రెస్టారెంట్ కానీ షాప్స్ కానీ అలా ఉంటే కనుక, స్నాక్ పాయింట్ ఉంటే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మయోనైస్ చేసి పెట్టండి, వచ్చిన వాళ్ళందరూ డెఫినెట్గా అడుగుతారు, చాలా ఇష్టంగా తింటారు కూడా. ఆహా, మంచి తందూరి ఫ్లేవర్ వస్తుంది. ఇది శాండ్విచ్లో వేసుకున్నా బాగుంటుంది, ఏదైనా వెజ్ రోల్ చేసినా, వేరే రోల్స్ ఏవైనా చేసినా కూడా దాంట్లో వేసుకున్నా బాగుంటుంది. స్నాక్తో పాటు తీసుకున్నా చాలా బాగుంటుంది. ఈ మధ్య పూరీలతో దోశలతో కూడా మయోనైస్ తినేవాళ్ళు ఉన్నారండి. ఇంట్లో మనం తయారు చేసుకున్నాం, ఇందులో ప్రిజర్వేటివ్స్ ఏం లేవు కాబట్టి 2 or 3 డేసే ఈ మయోనైస్ ఉంటుంది, తర్వాత పాడైపోతుంది. అదే బయట నుండి తెచ్చుకుంటే ఎందుకు అన్ని రోజులు ఉంటుందంటే అందులో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, అందుకే అది మంచిది కాదు. ఇంట్లో చేసుకున్నది హ్యాపీగా తినొచ్చు, ఇంకా టేస్ట్ కూడా ఇదే బాగుంటుంది. ట్రై చేయండి. సో పైనుండి కొంచెం ఇలా చిల్లీ పౌడర్తో గార్నిష్ చేస్తున్నాను. అండ్ తందూరి మసాలా, తందూరి ఫ్లేవర్ మయోనైస్ కాబట్టి. అలాగే ఇక్కడ చూడండి ఇలా ప్లేన్ ఫస్ట్ తయారు చేసుకొని కావాలి అంటే ఇలా ఫ్లేవర్స్ యాడ్ చేసుకొని ఇస్తే కనుక తందూరి మయోనైస్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. తందూరి వెజ్ మయోనైస్ తయారీ విధానం: ఒక బౌల్లో 1 కప్పు టెట్రా మిల్క్, అలాగే 2 కప్పుల రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఉప్పు, వెనిగర్ వేసి బ్లెండ్ చేసుకొని ప్లేన్ మయోనైస్ తయారు చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవ నూనె, తందూరి మసాలా, కారం, బ్లాక్ సాల్ట్ వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన తందూరి వెజ్ మయోనైస్ రెడీ అవుతుంది.